Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలనం చేశారేంటి? ఏం సీన్ కనపడుతుందండి అలా? Oh, so hot. He's so hot, man. అవునా? మరి అప్పుడు ఒకరోజు పెళ్ళంగా ఉండి చచ్చిపోవాలన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చూస్తున్నావా? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెరీ క్యూట్ లుకింగ్. వే ఆఫ్ అప్రోచ్ వేరే, నా వే ఆఫ్ అప్రోచ్ వేరే. నాది బోల్డ్, అతను సాఫ్ట్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బట్ ఉద్దేశం ఏంటి? సమాజ సేవ. అది అవదమ్మా. అతను మాట్లాడే తీరు అవ్వచ్చు, అతను చూసే చూపు అవ్వచ్చు, నాకు మగాడ్లా అనిపించాడు. అజయ్ కనబడితే మాత్రం వదలను. అవునా? యా. అదే ఒకరోజు పెళ్ళంగా ఉంటాన్నారు కదా, ఒకరోజు డేటింగ్, నీ కసి నాకు అర్థమైంది బామా. వన్ డే గర్ల్ ఫ్రెండ్ లాగా, వన్ డే సీఎం లాగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్. అది కూడా చెప్పలేదు, వన్ డే పెళ్ళమని అన్నారు మీరు. ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. యా వన్ డే వైఫ్. అందుకే అతనికి వండి పెట్టి తినిపించి, ఇంకా తర్వాత ఇంక నేను చెప్పను, మీ అందరికీ అవసరం తెలుసు. అలాంటి పులుల్లో ఇతను ఒక పులి. సో యంగ్ పులి కాబట్టి నా కళ్ళల్లో పడ్డాడు. మామూలు కంచు కాదండి ఇది. మీ బాస్ ను వదిలేసి మీరుంటే ఆయనకు బలం కదా. నాకు పార్టీ వైపు నుంచి ఏం పిలుపు రాలా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యభిచారం చేసుకునే లేడీస్ వైపుకు మీరు వెళ్ళకండి. మీలో అంత మానవత్వం ఉందా? ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే, వాళ్ళు మగాళ్ళు విజృంభించిపోయారంటే ఆడోళ్ళకి రక్షణ లేకుండా అయిపోతుంది. చిన్నపిల్లలు ప్రాస్టిట్యూట్ అనే ఆవిడ మీ పిల్లల మీదకి, మీ పెళ్ళాల మీదకి, మీ ఉద్యోగం చేసుకున్న లేడీస్ మీదకి రాకోకుండా ప్రాస్టిట్యూట్స్ అనే వాళ్ళు ఉండటం వలన మగోడు కొంచెం శాంతించి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. నాకే తెలియదు. వాళ్ళంటూ లేకపోతే విజృంభించిపోతాడు మగోడు. కర్మండి కర్మ. వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ కూడా జైళ్లలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మీరు చేయకండి. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? ఏంటి సార్, నాకు తెలిసి లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ వస్తే కనుక చాలా బెటర్ అండి. ఓకే ఏంటి ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం బ్యాంకాక్? నోరు తెరిస్తే చాలు అన్ని నీచు డైలాగ్ తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.